మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతే ఆ మజానే వేరు. మరి సింపుల్గా ఈజీ వేలో అయిపోవడంతో పాటు టేస్టీ కూడా ఉంటే ఆ కిక్కే వేరు. మరి లేట్ చేయకుండా నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ బొరుగులు రెసిపీ ఇన్స్టెంట్ అప్పటికప్పుడు జస్ట్ 10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. బొరుగులు చాలా సింపుల్ ప్రొసీజర్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10 నిమిషాలు మనకు టైం అనేది పడుతుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో యూజ్ చేసే ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఇంకా చాలా మంచి రెసిపీ అవుతుంది అనమాట. మనం తింటుంటే ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు. మరి లేట్ చేయకుండా బొరుగులు రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బొరుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ముదుముదాలు ఒక 4 to 5 కప్స్ తీసుకుంటున్నాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముదుముదాలు కొంచెము క్వాంటిటీ అనేది మనకి తక్కువగానే ఉంటుంది అనమాట మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత. సో దట్ మీరు దాన్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మంచిగా ఆ బౌల్ మొత్తం ఫుల్గా మనం వాటర్ అనేది నింపుకుందాము. ఇప్పుడు మొత్తం కూడా అవి అందులో డిప్ చేయండి. మెల్లమెల్లగా వాటర్ అనేవి పీల్చుకుంటూ ఉంటుంది. ఇట్లా ఒక 1-2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక జాలి లాంటి బౌల్ తీసుకొని ఇందులో మొత్తం కూడా వాటర్ మనం ఇట్లా పిండుకొని హ్యాండ్తోని ఈ మొత్తం ముదుముదలన్నిటిని కూడా ఆ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా హ్యాండ్తో మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా బాగా కలుపుకోండి. ఏమన్నా అంటుకున్నా కానీ అది మొత్తం ఇట్లా విడిపోతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రిమైన్ ప్రాసెసింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో మనము 1/2 కప్పు శనగపప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ మాత్రమే మంచిగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంటే చాలు. ఇప్పుడు అవన్నిటిని కూడా మనం 1/2 కప్పు శనగపప్పు కూడా మంచిగా ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మంచిగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను ఆవాలు జీలకర్ర ఇందులో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే 1/2 స్పూను మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మెంతులు మన హెల్త్కి ఎంతో మంచిది. మనం ఎప్పుడైనా బగారా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం మెంతులు అనేవి యాడ్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. సో 1/2 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు, దాంతోపాటే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత మనము పెద్ద సైజు ఆనియన్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఉంటే చాలు. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అయ్యే విధంగా అవసరం లేదు. సో ఈ విధంగా ఈ లైట్గా మన పచ్చివాసన అనేది పోయే విధంగా మనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు ఇందులో యాడ్ చేస్తున్నాను. సో పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దాంతోపాటే ఒక్క చిటికెడు మిరియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. దీంతో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం మంచిగా మనకి ఆ టేస్ట్తో పాటు మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అవి మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం స్టార్టింగ్లో ఏవైతే ముదుముదాలు మంచిగా నానబెట్టి పెట్టుకున్నామో అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము శనగపప్పు పొడి ఏదైతే ఉందో చేసి పెట్టుకున్నామో అది ఒక 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బొరుగులు రాయలసీమ స్పెషల్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా టేస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట. చాలా మంచిది, చాలా ఈజీ కూడా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది. మరి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఖచ్చితంగా కమెంట్స్లో పెట్టండి మీకు ఏ విధంగా ఇది వచ్చింది అని. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.